అంటే ఇవాళ వాళ్ళ పక్షాన నిలబడి నీతిగా నిజాయితీగా మేము పోరాడుతున్నాం కాబట్టి వాళ్ళు మాతో పాటు హైదరాబాద్ రాగలిగారు, నమ్మకంతో ఈ ప్రెస్ మీట్లో కూర్చోగలిగారు. అంతే తప్ప వాళ్ళు ఏముంది బయట న్యాయం జరిగేంత వరకు బాధితుల పక్షానే పోరాడతాం. ఫ్లాట్లు ఏదైతే ఇల్లులు కూలిపోయారో ప్రభుత్వం కూల్చేసిందో అదే స్థలంలో రావాలి తప్పితే ఇంక ఇతర వేరే ప్లేస్లలో ఫ్లాట్లు ఇస్తామన్నా కానీ ఒప్పుకునే ప్రసక్తే లేదు. బాధితులు కూడా అదే స్టాండ్ బై ఉన్నారు. మేము దానికోసమే పోరాడతాం. అదే మనం అందరం చాలాసార్లు వినుంటాం. ఇల్లు కాల్చిన వాడే ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసినట్టుంది వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. ఇల్లు తగలబెట్టింది వాళ్ళే, మళ్ళీ ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసి ఇల్లు తగలబెడతానే చల్లారుతున్నా. వాళ్ళు వేసుకుందే భూదాన్ బోర్డు భూమి. మీరు అందులో ఇల్లులు కూలగొట్టడం ఏంటి? మళ్ళీ తిరిగి వేరే కాడ మేము భూములు ఇస్తా ఉంటాం ఏంటి? వాళ్ళు చెప్పేదంతా అబద్ధం. నిజమైనటువంటి పేదలకు మాత్రమే ఆ రోజు భూదాన్ బోర్డు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ వాళ్ళన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే నిజమైన నిరుపేదలకే ఇచ్చారు తప్పితే ఉన్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ లేరు. ఇది మాత్రం వాస్తవం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కలెక్టరేట్ కట్టేటప్పుడు అందులో పనిచేసిన వాళ్ళే. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సంపన్నులు మంచి విలాసమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళే, ఆ షాపింగ్ మాల్స్లలో పనిచేసేవాళ్ళు, హోటల్స్లో పనిచేసే వాళ్ళే ఉన్నారు తప్ప ఏ ఒక్కరు కూడా డబ్బులున్న వాళ్ళు కానీ భూములు ఉన్న వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు అక్కడ. ఇవాళ అదే గనక నిజమైతే ఇవాళ ప్రజలు ఎవరి మీద తిరగబడతా ఉన్నారు? ప్రజల ఇల్లులు కూల్చింది ఎవరు? మేము ఆ రోజు ఎక్కడ కూడా కూల్చడం కానీ లేకపోతే అక్కడ మా భూములు మా వాళ్ళు ఇవాళ తీయొచ్చుగా. మీరు నిజంగా మేము ఆ రోజు చేస్తున్నాం అనుకో అదే ప్రాంతంలో తీయండి. ఇవాళ ఎవరు కాపాడటం కోసం పనిచేస్తూ ఉన్నారు? అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఎవరి కోసం చేస్తూ ఉన్నారు? పేద ప్రజల కోసం చేస్తూ ఉన్నారా లేకపోతే ఎవరికన్నా స్వలాభం కల్పించడం కోసం చేస్తూ ఉన్నారా? అధికారులు కానీ మంత్రులు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి కానీ ప్రజల్ని రోడ్డు మీద పడేసి ఆ భూమిని ఎవరికి దారాదత్తం చేయాలనుకుంటున్నారు? ఎవరికి లాభాపేక్ష కల్పించాలనుకుంటున్నారు? ప్రజలు గమనిస్తున్నారు కదా. నిజంగా బీఆర్ఎస్ పార్టీ అక్కడ గడిచిన 10 సంవత్సరాల్లో కబ్జాలు చేస్తుంటే అధికారం మీ చేతుల్లో ఉంది. ఏ జిల్లా లేనటువంటి 5% మంత్రివర్గం ఖమ్మం జిల్లాలోనే ఉంది. 3 మంత్రులు తీయచ్చు కదా. ఇవాళ పట్టాలు ఉన్నటువంటి వాళ్ళనే రోడ్డు మీద పడేసిన వాళ్ళు కబ్జా చేసిన భూముల్ని తీయడానికి పెద్ద ఇదే ఉంది చెప్పండి. ఇది 100కి 100% వాస్తవం. మంత్రులు కానీ అధికారులు కానీ అట్లీస్ట్ కలెక్టర్ నిర్దాక్షిణ్యంగా కూలగొట్టించింది కదా. కలెక్టర్ మానిటర్ చేసిందేగా ఇదంతా. 1000 మంది పోలీసులు స్థానిక మంత్రికి తెలియకుండా వస్తారా? 1000 మంది అధికారులు స్థానిక మంత్రికి తెలియకుండా కలెక్టర్ తెలియకుండా వస్తారా? యంత్రాంగం మొత్తం అక్కడికి వీళ్ళకి తెలియకుండా వస్తుందా? వచ్చారు, వాళ్ళ జీవితాలని నిట్ట నిలువున సర్వనాశనం చేశారు. చేసి ఇవాళ ఏం తెలియనట్టుగా మాట్లాడటం, నిర్వాసితుల దగ్గరకు వచ్చి తిన్నరా పన్నరా, పిల్లలు ఉన్నారు, మీకు రోగాలేంటి జబ్బులేంటి, మంచిగా ఉన్నారా? ఒక హెల్త్ ఆఫీసర్ కూడా అటు తిరిగి చూసిన పాపం లేదండి. మున్సిపల్ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ ఎవరు కూడా వచ్చారు. పోలీసు వాళ్ళు మాత్రం రోజు 100 మంది పోలీసులు దాని చుట్టూ పహారా. ఎవరు వస్తూ ఉన్నారు, వీళ్ళకి ఎవరు సాయం చేస్తూ ఉన్నారు? ఇవాళ నిన్న జరిగింది, నిన్న రోడ్డు మీద బైఠాయించారు.
ఇవాళ మీ ఇప్పుడు ఇక్కడ ఉండి కూడా భోజనాలు పువ్వాడ అజయ్ కుమార్ గారు పంపిస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళకు భోజనాలు భవన్లకు రానిపోతే వైరా రోడ్డు మెయిన్ రోడ్డు మీద పెట్టి ఆ గుడి ముందు అక్కడ పెట్టి పెడుతున్నారు భోజనాలు. ఇంతటి దారుణమైన పరిస్థితి. వాళ్ళు చేశారు, నిన్నొచ్చారు. పేద ప్రజల కోసం అందరూ ఎవరు పోరాడినా మనం ప్రశంసించాల్సిందే. పేదల పక్షాన ఎవరు నిలబడ్డా మనం వాళ్ళ విషయంలో తప్పు పట్టేది లేదు. నిన్న వాళ్ళు వచ్చారు, ధర్నా చేశారు, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు, తీసుకుపోయారు. మరి వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇళ్ళ దగ్గర వదిలిపెట్టారు. లేదు, వదిలిపెట్టారు, వాళ్ళని ఇంటికి తీసుకుపోయి వదిలిపెట్టారు. మేము ఆ ఘటనపై కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. పేదలకి న్యాయం జరగాలి. ఖమ్మంలో మంచి పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. విపత్తు వచ్చినప్పుడు కానీ మనం నిర్వాసితుల్ని ఆ ఫంక్షన్ హాల్లో ఉంచి మంచి వసతులు కల్పించి చూసుకుంటాం. అట్లాంటిది మీరే వాళ్ళ గూడు చెదరగొట్టారు. గూడు చెదరగొట్టి వాళ్ళ బట్టలు తీసుకొని లేదు, సామాన్లు తీసుకొని లేదు, నిత్యావసరాలు తీసుకోనికుండా కూలగొట్టారు. అదే ప్రభుత్వ భవనాల్లో వసతులు లేని దగ్గర ఎందుకు పెట్టాలి? ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి కదా మీకు, ఆ ఫంక్షన్ హాల్స్లో పెట్టి వాళ్ళకి మంచి వసతి కల్పించవచ్చు కదా. ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఎవరు రాలేదండి. స్థానిక మంత్రి కూడా ఇంతవరకు రాలేదు. మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రాయలేదు. అక్కడ ఉన్నటువంటి మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళు రాలేదు. కమిషనర్ రాలేదు, కలెక్టర్, ఇంతవరకు ఏ అధికారి కూడా అక్కడికి వచ్చి తిన్నారా, మీరు ఎట్లా ఉన్నారని అడిగిన పాపం లేదు. ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, గత ప్రభుత్వంలో పువ్వాడ అజయ్ కుమార్ గారు వల్ల జరిగింది అని. నేను ఇక్కడ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. 1989లో ఏదైతే సర్వే నెంబర్లు ఉన్నాయో 147, 48, 49 దాంట్లో బై నెంబర్ లేసి కాంగ్రెస్, ఆ రోజు ఉన్నది చెన్నారెడ్డి గారి గవర్నమెంట్, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ ఇల్లీగల్గా ఫేక్గా రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. సో దాన్ని 2013లో హైకోర్టు క్యాన్సిల్ చేసింది. అయినా కూడా మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా పొజిషన్లోకి వస్తుంటే 2017 ఆ టైంలో పువ్వాడ అజయ్ కుమార్ గారు గుర్తించి పేదలకు ఇచ్చిన భూమిని ఇంకా ప్రైవేట్ వ్యక్తులే దాంట్లో ఉంటున్నారని చెప్పేసి వాళ్ళని వెకేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఆచర్య తీసుకున్నప్పుడు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ప్రతిపక్షంలో ఉండి పువ్వాడ అజయ్ కుమార్ గారి మీద దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ పార్టీ మీద కూడా బురద జల్లి ఈ రోజు అనేకమైన విమర్శలు చేసి గద్దెనెక్కింది. సో నేను ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సింది ఒకటే ఏంటంటే, ఆ రోజు కూడా పువ్వాడ అజయ్ కుమార్ గారు ఈ పేదల గురించే చేసింది నిజం. సో ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉండి విమర్శించిందో అది తప్పుడు ప్రచారం అని ఇప్పుడు తెలిసిపోయింది. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లోకి రాగానే కూలగొట్టేసారు. సో ఇది ఇక్కడ మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా. సో దానికి నేను క్లారిటీ ఇవ్వాలనుకున్నాను ఇందాక సోదరుడు అడిగినందుకు. థ్యాంక్ యూ.